నమస్తే అండి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేనుని దాటి వెళ్ళడానికి ఏదైనా సాధన ఉందా, ఏదైనా సాధన ఉందా నేను అనే దాన్ని దాటి వెళ్ళటానికి? టు గో బియాండ్ ది ఐ, ది ఈగో, అహంకారాన్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఈజ్ ది ఐ. సో ది థింగ్స్ మే బి డిఫరెంట్, అంటే కంటెంట్ ఆఫ్ ది ఐ ఈజ్ డిఫరెంట్. అంటే కనిపిస్తుంది, ఒకటి కోపం అని, ఒకటి ఈర్ష్య అని, ఒకటి అసూయ అని, ద్వేషం. బట్ అన్నిటికీ మూలం నేను. ఆ నేనులోంచి ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి కదా. సో మీరు అడుగుతుంది ఏంటంటే, ఈ నేను అంతం కావడానికి ఏంటి సాధన, ఏదైనా ఉందా? హౌ కెన్ వీ గో బియాండ్ ది టైం? ఈ నేనుకి అవతలకి ఎలా వెళ్ళగలం, ఈ పరిధికి అవతలకి? అదేనా మీ ప్రశ్న? తర్వాత ఏంటంటే ఫియర్, సమ్టైమ్స్ ఒక ఫియర్ అన్నటువంటిది కలుగుతుంది. ఆ రోజు ఫియర్ అనేది అది కూడా అందులో భాగంగానే చెప్పారు. ఫియరు, జెలసీ, తర్వాత ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది ఆ ఫియర్ అన్నటువంటి దీన్ని మనం అధిగమించడానికి ఏమిటి మనం సాధన చేయాలి అంటే, నేను ఇవి జనరల్గా సమ్టైమ్స్ నేను ఫీర్ అన్నటువంటి ఫీల్ అవుతుంటాను, లేకపోతే సమ్టైమ్స్ ఏదో జరుగుతుందో జరగదు అన్నటువంటిది ఒక ఇది అలాగే అనమాట. అయితే నేను మొదటి నుంచి కూడా ప్లాన్డ్గానే చేసుకుంటానండి. ఏ పని కూడా ఆల్ ఆఫ్ అ సడన్ చేయడం కానీ. క్వశ్చన్లో ఉండండి, క్వశ్చన్లో ప్లీజ్ బీ ఇన్ ది క్వశ్చన్. ప్రిసైజ్గా క్వశ్చన్ ఏంటంటే, ఫియర్ ఉంది, దాని నుంచి స్ట్రగుల్ అవుతున్నాను, సో దీనికి సాధన ఏంటి, దీని నుంచి బయటపడ్డానికి అని మీరు అడుగుతున్నారు. దట్స్ ఆల్, అంతే. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, సాధన అనే మాట సాధించే విషయము, సాధించేవాడు, సాధించే ప్రక్రియ, ఈ మూడు కలిసిన మాటది సాధన అంటే. అంతే కదా, ఈ మూడు ఉంటాయి అందులో. అయితే సాధన ద్వారా మనము ఒక ప్రయత్నంతో వెళ్ళాలి. అంటే సాధించేవాడు వాడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సాధించబడే విషయం ఉంది. సో దానికోసం సాధించేవాడు ఒక ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నాన్ని సాధన అంటాం. టు బి మోర్ క్లియర్. సో ఇక్కడ కృష్ణమూర్తి గారి బోధనలలో చూస్తే సాధన అనేది లేదు. సటిమా సాంప్రదాయాల్లో సాధన అనే మాట ఉంది. కృష్ణమూర్తి గారు ఎందుకు లేదంటున్నారంటే, సాధకుడు అనేవాడు ఉన్నప్పుడు, సాధించబడే విషయం కోసం ఒక ప్రయత్నం చేసినప్పుడు స్ట్రగుల్ ఉంది. అంటే నేను పొందుతానా లేదా, అది నాకు సాధ్యమవుతుందా లేదా, ఎంతకాలం పడుతుంది, ఎలా చేస్తే నేను దాని నుంచి బయటపడతాను, ఇంకా ఎన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు చేశాను, ఇంకా ఎన్నాళ్ళలో సక్సెస్ రీచ్ అవుతాను. కాబట్టి ఈ సాధన ద్వారానే అవుతుందా, లేదా నేను ఈ సాధనని మార్చుకోవాలా, ఈ సాధనలో కొంతవరకు కృతకృత్యుడిని అయి ఉంటున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను, పూర్తిగా నాకు సాఫల్యం కలగటం లేదు. సో కాబట్టి ఆ ప్రయత్నంలో ఆశ, నిరాశ, నిస్పృహ ఇవన్నీ దాగి ఉన్నాయి. అండ్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అండ్ దెర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆల్వేస్. అంచేత కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, నేను
అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఏదైతే ఉందో, అది ఈగో, అహంకారము, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి అనేవాడు నేను. ఈ వ్యక్తిత్వం, నేను అనే ఒక వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వం నుంచే ప్రతిదీ బయలుదేరింది. భయం బయలుదేరింది, అసూయ బయలుదేరింది, కోపం బయలుదేరింది, ద్వేషం బయలుదేరింది. ఒకటని కాదు, మనం చూస్తున్న అల్ప సంతోషాలు అవి బయలుదేరాయి, కోరికలు బయలుదేరాయి. అన్నీ కూడా దీని నుంచి ప్రాదుర్భవిస్తున్నాయి, పుడుతున్నాయి. ఎప్పుడైతే భయం వచ్చిందో ఈ నేనేం చేస్తుందంటే నేను ధైర్యంగా ఉండాలి అనుకుంటుంది. అంటే ఇట్ ఇన్వెంట్స్ ది ఆపోజిట్. అలాగే ద్వేషంగా ఉంటే నాకు ప్రేమ ఉండాలి కదా, ఆ ప్రేమ వస్తే నాకు బాగున్ను అని ఇట్ ఇన్వెంట్స్ అనదర్ ఆపోజిట్. అలాగే కోపం వస్తే శాంతం ఉండాలి కదా, నేను మళ్ళీ మళ్ళీ కోపంలోకి వెళ్ళిపోతున్నాను, శాంతం ఎందుకు రావటం లేదు అని శాంతం పెట్టుకుంటుంది. అంటే కోపానికి శాంతం, ద్వేషానికి ప్రేమ, భయానికి ధైర్యం. ఉదాహరణకు తీసుకుంటే ఒక టార్గెట్స్గా పెట్టుకుంటుంది. దట్ ఈస్ ది ఎండ్ టు రీచ్ ద గోల్. ఆ గోల్ ఏంటి? సుగుణం. అంటే దీని తర్వాత ఇది పోతే ఆ సుగుణంలోనికి వెళ్ళటానికి వెంటనే ఒకటి ఇన్వెంట్ చేస్తుంది. నేను కోపంగా ఉండకూడదు, నాకు శాంతం కావాలి. అలాగే ఒక గోల్ ఇన్వెంట్ చేస్తుంది. సో ఆ గోల్ వైపు ఒక ప్రయత్నం ఉంటుంది, అవునా కాదా? సో ఈ నేను అనేది ఉంది కదా, ఆ నేనులోంచే భయం అన్నీ పుట్టే మళ్ళీ అదే గోల్ని ఇన్వెంట్ చేస్తుంది. దెర్ ఇస్ నో డిఫరెంట్ పర్సన్. మీకు అర్థమవుతుందా? ద సేమ్ ఎంటిటీ, ది ఐ, హ్యాస్ ఫియర్, హ్యాస్ జెలసీ, హ్యాస్ యాంగర్, హ్యాస్ హేట్రెడ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఉన్న ఇట్ ఇన్వెంట్స్ ది ఆపోజిట్ అండ్ వాంట్స్ టు లివ్ ఇన్ ది ఆపోజిట్. ఆపోజిట్లో ఉండాలనుకుంటుంది. అయితే ఎప్పుడైతే ఆపోజిట్లో ఉండాలని అనుకుంటుందో అందులో ప్రయత్నం ఉంది కదా, అందులో ప్రయత్నం ఉంది కదా. ఆ ప్రయత్నం మన సాధన అనొచ్చు. ఆ ప్రయత్నం ఉంది, సాధించేవాడు ఉన్నాడు, సాధింపబడే విషయం ఉంది, సాధన ఉంది. కాబట్టి దాంట్లో ఒక కాలం ఉంది. నేను కోపంగా ఉన్నాను, ఇప్పుడు నేను శాంతంగా అవ్వాలి. అంటే అవ్వాలి అనేది భవిష్యత్తు, ఉన్నాను అనేది ప్రస్తుతం. సో ఇక్కడి నుంచి భవిష్యత్తుకు వెళ్ళడానికి ఒక దూరం ఉంది కదా, డిస్టెన్స్. సో ఆ దూరంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఎవరో మళ్ళీ ఉద్రేకపరిచే మాట అనొచ్చు దారిలో. కొంతకాలం అయిన తర్వాత మీరు బాగా సాధన చేస్తున్నారు, దానికి ఎవరెవరో కొన్ని చిట్కాలు చెప్పారు, సాధనా మార్గాలు చెప్పారు, అవన్నీ ఆచరిస్తున్నారు, శాకాహారం తీసుకుంటున్నారు, తర్వాత నిద్ర సరిగ్గా పోతున్నారు, సాధ్యమైనంత వరకు ఎవరితో కాన్ఫ్లిక్ట్ లేకుండా సామరస్యంగా పోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సాధ్యమైనంత మట్టుకు ఒక ఏకాంతతని కాపాడుకోవడానికి, అలాంటి సర్కిల్లో తిరగకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇలాగా ఎన్నెన్నో రకాల చుట్టుపక్కల ఒక రకమైన మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఆ కోపం అనేది రాకుండా ఉండడానికి ఒక మంత్ర సాధన చేస్తున్నారు, ఒక ధ్యాన చేస్తున్నారు. అంచేత అలాగ మనసు నెమ్మదించడానికి ఏదో ఒక ప్రక్రియలో మీరు ఉన్నారన్నమాట. సో ఈ ప్రక్రియ ఏం చేస్తుందంటే భవిష్యత్తుకి ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా మనం ఊహించని విధంగా ఒక ఛాలెంజ్ ఎదురవుతుంది, ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా, లేకపోతే ఒక సంఘటన ద్వారా. వెంటనే ఏమవుతుందంటే ఇమోషన్ అవుట్ బర్స్ట్ అవుతుంది. అది ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో అవుతుంది. అది మీరు ఊహించలేనంత స్పీడ్గా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ కోపానికి వశమైపోవడం, కోపంతో ఊగిపోవడం,
తర్వాత అయ్యో ఈ చిన్న విషయానికి నేను ఇలా కోపం అయిపోయినట్టు, కనీసం చిరాకు ఎందుకు పడ్డాను అనేసి ఒక మళ్ళీ బ్యాంక్ చూసుకొని కొంచెం అపరాధ భావం ఫీల్ అవుతారు. అంచేత ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇది జాగ్రత్తగా వినండి. నేను నుంచే భయము, కోపము ఎట్సెట్రా అన్నీ పుట్టాయి. ఆ నేనే మళ్ళీ దాన్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అది సాధ్యమే కాదు. అంటే క్రియేట్ చేసింది థాటే, మళ్ళీ ఆ థాటే దాన్ని అదుపులో పెట్టి సుగుణంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే ఆలోచన పరిమితమైంది. ఎందుకు పరిమితమైంది? దానికి కాలములో నిర్మాణమైంది. అది అంటే అనేక అనుభవాలు కాలంలో నిర్మాణం అయ్యాయి. దానికి సంబంధించిన జ్ఞాపకాలు కాల పరిమితిని కలిగి ఉన్నాయి. ఆ జ్ఞానం కాల పరిమితికి సంబంధించింది, అనుభవాలకు సంబంధించి. ఈ కాల పరిమితికి సంబంధించిన జ్ఞానంతో అది వ్యవహరిస్తుంది. కాబట్టి అక్కడ పరిమితి ఉందా లేదా? ఆలోచనకి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ఏంటి? కాలం ద్వారా, అనుభవాల ద్వారా ఏర్పరచుకున్నటువంటి కొన్ని అభిప్రాయాల పరిమితి, కొన్ని కండిషనింగ్స్ పరిమితి, కొన్ని నమ్మకాల పరిమితి, కొన్ని ఆదర్శాల పరిమితి, కొన్ని విశ్వాసాల పరిమితి. ఇవన్నీ పరిమితి ఉంది కదా దానికి. బియాండ్ దట్ వెళ్ళలేదు ఆలోచన. ఆ పరిమితి ఏంటి? ఆల్ దట్ ఇట్ నోస్. అంటే దానికి తెలిసిందల్లా, తెలిసిన ప్రపంచము, తెలిసిన విషయాలు, తెలిసిన జ్ఞానము, తెలిసిన అనుభవాలు, ఆ తెలిసిన జగత్తు, ఆ నేను యొక్క జగత్తు ఒక కండిషన్ అన్నమాట. అది పరిమితితో కూడుకొని ఉన్నది. రైట్? సో ఇదేం చేస్తుంది? ఆ పరిమితిలోంచి కోపాన్ని, భయాన్ని అన్నిటినీ సృష్టించింది. ఈ పరిమితిలోంచి దాన్ని సెటిల్ చేయాలనుకుంటుంది. ఈ పరిమితిలో సెటిల్ చేసేటువంటి విషయం లేదు. ఎందుకంటే పుట్టించగలదు కానీ దానికి బియాండ్ దట్ ఏమీ తెలియదు. కానీ దాని ప్రయత్నం అంతా ఏంటి? దాన్ని ఆపేయాలి, ఏం చేయాలి. కాబట్టి దీనికి ఒక్కటే పరిష్కారం ఏంటి అంటే, నేను అనేటువంటిది ఆలోచనల యొక్క సమాహారము. కాబట్టి ఆ నేను జ్ఞాపకాల సమాహారము, నేను జ్ఞానం యొక్క సమాహారము, అనుభవాల యొక్క సమాహారం. అది కేంద్రం అన్నమాట. సో ఆ కేంద్రం అనే దాంట్లోంచి అన్నీ వస్తున్నాయి కనుక చిట్ట చివరి కొమ్మ ఏంటంటే ఇవన్నీ కలిపి ఆలోచన రూపంలో ప్రసారం అవుతున్నాయి. ఏది? ఈ అనుభవాలు, ఈ జ్ఞాపకాలు, ఈ జ్ఞానము, ఇవన్నీ కలిపితే ఎక్కడికి వస్తున్నాయి? చివరికి ఆలోచన అనే రూపంలో బయటకు వస్తున్నాయి. ఈ ఆలోచనలు ఏమున్నాయి? అనుభవాల సారాంశం ఉంది, జ్ఞాపకాల సారాంశం ఉంది, జ్ఞానం సారాంశం ఉంది. అది లేకుండా ఆలోచన లేదు. ఉందా ఆలోచన? లేదు. కాబట్టి ఈ ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చూడాలంటే వస్తున్న ఆలోచనల్ని ఏంటి అని చూడగలగటం. అంటే దానికి ఫలానా పేరు అని పెట్టకుండా, ఇది కోపము, ఇది ద్వేషము అని పేరు పెట్టకుండా, ఇది భయము అనకుండా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు, ఇది సరైనదే, ఇది సరైనది కాదు అని దాని మీద తీర్మానాలు చేయకుండా, తర్వాత దాని గురించి విశ్లేషణాత్మకంగా లోపలికి వెళ్ళకుండా, విశ్లేషణ అనాలిసిస్ చేయకుండా, ఖండించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, ఏ పని చేయకుండా ఒక నిశ్శబ్దములోంచి కొత్తగా వస్తున్న మూమెంట్ ఏంటి అంటే, పుట్టగానే ఏదైనా అనగానే, ఒక సంఘటన రాగానే మనలో ఏదో ఆలోచన ధోరణి మొదలవుతుంది కదా. ఆ మొదలైన వెంటనే ఏం మొదలవుతుంది అని చూడగలగటం. ఆ క్షణంలో గతం ఇంటర్ఫియర్ అవ్వలేదన్నమాట. ఒక నిశ్శబ్దంలోంచి ఉంది. అంటే మీరు ఎలా చూస్తున్నారు? దాన్ని ఒప్పుకోవడానికి, తిరస్కరించడానికి, లేదా అంటే దాన్ని ఖండించడానికి చూడటం లేదు. కానీ కేవలం కొత్త విషయంగా చూస్తున్నారు. అంటే ఏంటి? ఆ క్షణంలో ది ఓల్డ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఆపరేటింగ్
జస్ట్ యు ఆర్ వాచింగ్. జనరల్గా ఏమవుద్దంటే ఓల్డ్ నాలెడ్జ్ ఆపరేట్ అయిపోద్ది. మనకు చిన్న కోపంలాగా వస్తుంది అనుకోండి, కోపాన్ని సమర్థిస్తూ వస్తుంది. ఇలాంటప్పుడు కోపం పడకపోతే, ఆ కోపం అయినా లేకపోతే అప్పుడు చాలా ప్రమాదం కదా, కోపాన్ని ఉండాలి, కోపం అవసరమే అని అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ కోపం ఉండకూడదు, ఈ కోపం వల్ల నాలో శాంతం అనేది పోతుంది, ఏవో అనరాని మాటలు అనేస్తున్నాను, తర్వాత నేను బాధపడుతున్నాను, వాళ్ళు బాధపడుతున్నారు, బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి, తర్వాత కోపంలో నా బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు, ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు, వైషమ్యాలని రెచ్చగొట్టి విరోధ భావాల్ని వైరుధ్యాన్ని తెస్తుంది. సో కోపం మంచిది కాదు అని ఖండిస్తాం. సో కోపం మంచిది కాదని ఎన్నిసార్లు ఖండించినా కోపం రాకుండా పోయిందా? పోలేదు. సో సమర్థించినా పోలేదు, ఖండించినా పోలేదు, ఒప్పుకున్నా పోలేదు, తిరస్కరించినా పోలేదు. అంచేత అది మార్గం కాదు. అంచేత దానివల్ల ఇంకా దాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నించిన కొలది అది ఇంకా మీదకు వెళ్తుంది. ఇప్పుడు అగ్రెసివ్గా ఒక విషయం వస్తున్నప్పుడు మీరు అణిచిపెడుతున్నప్పుడు ఏమవుద్దంటే అది మరింత బలాన్ని పుంజుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక నిశ్శబ్దంలోంచి లోపల జరిగే ఆలోచన యొక్క కదలికని మీరు గమనించాలి. అంటే వితౌట్ థాట్ దెర్ ఇస్ నో యాంగర్, వితౌట్ థాట్ దెర్ ఇస్ నో ఫియర్, వితౌట్ థాట్ దెర్ ఇస్ నో జెలసీ ఆర్ కాన్ఫ్లిక్ట్. సో కాబట్టి థాట్ అనేది అసలు వాటితో కలిసి ఉన్నదే కానీ దాన్ని విడదీయడానికి లేదు. కాబట్టి థాట్లోకి వెళ్తే కోపం యొక్క స్వభావం తెలుస్తుంది. థాట్ని చూస్తున్నప్పుడు కోపాన్ని వేరుగా చూడక్కర్లేదు. ఆ థాట్లోనే గ్రీడ్ ఉందా, ఆ థాట్లోనే కోపం ఉందా, ఏది ఉంటే ఆ మూమెంటు మనకి తెలుస్తుంది. అయితే ఆ మూమెంట్ని మనం పేరు ఇవ్వకుండా చూడాలి. ఇది గ్రీడు, ఇది కోపము, ఇది భయము అని పేరు ఇవ్వకుండా ఆ మూమెంట్ ఏంటి అనేది దాన్ని చూడాలన్నమాట. చూసిన మరుక్షణం ఒక అద్భుతం జరుగుతుంది. సడన్గా ఆగిపోతుంది అంతే. సడన్గా అంటే మీరు ఆపరు, బికాజ్ యు ఆర్ నాట్ దేర్. యు అంటే ఎవరు? మీరు ఖండించేవారు, నిర్ణయించేవారు, సమర్థించేవారు, తర్వాత తిరస్కరించేవారు లేదా విశ్లేషణ జరిపేవారు, అది మీరు. సో ఇవేవి జరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు లేరన్నమాట అక్కడ. మీరంటే అదే, నేనంటే అదే. సో కాబట్టి మీరు లేరు. అక్కడ ఏం చూస్తున్నారు? ఒక నిశ్శబ్దములోంచి జరుగుతున్న విషయాన్ని గమనిస్తున్నారు అంతే. దాన్ని ఏం ముట్టుకోవడం లేదు. యు ఆర్ నాట్ టచింగ్ ఇట్, జస్ట్ యు ఆర్ సీయింగ్ విత్ లవ్. ఏం జరుగుతుందో చూడాలని ఇష్టం మీకు అంతే, జస్ట్ చూస్తున్నారు అంతే. చూస్తుంటే ఏమవుతుందంటే దానికి ఇంధనం పోయటం లేదు. అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా చేయకూడదు మాట్లాడాను కదండి, అప్పుడు ఇంకొక మాట వస్తుంది అటు నుంచి, ఎందుకు తప్పు. మనకు జరుగుతుంటాయి కదా డైలాగ్స్. సినిమాల్లో చూస్తే, నాటకాలు చూస్తే ఇద్దరు పర్సన్స్ లాగా వచ్చేస్తారు. వచ్చి ఒకడు చెప్తుంటాడు, ఇంకోడు అసలు మాట్లాడుతుంటాడు. అంటే ఆత్మ మాట్లాడినట్టు మళ్ళీ ఇది మాట్లాడినట్టు రెండు ఉంటాయి. అంటే ఇది రెండు విధాలుగా వాళ్ళు సినిమాలు చూపిస్తున్నా నిజ జీవితంలో అది ఉంది కదా. అంటే మనకి అది తప్పని ఒకటి చెప్తుంటుంది, ఇది ఎందుకు తప్పని ఇంకోటి వాదిస్తుంటుంది. ఇందువల్ల ఏంటవుతుంది? థాట్ ప్రొసీడ్ అవుతుంది కానీ ముందుకి థాట్ ఆగుతుందా? ఇది సంఘర్షణ. అంటే ఆలోచన ఈ నేను అనేది కూడా ఆలోచనే, ఈ రెండు కలిపి సంఘర్షణ తీసుకొస్తాయి. కాబట్టి ఈ నేననేవాడు ఏ రకంగా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఆగాడు, చూస్తున్నాడు అంతే, తను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నేను ఇంటర్ఫియర్ అయ్యి ఒకటి రెండు మాటలు ఆడినప్పుడే మీరు వాదిస్తారు. నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, మీరు వాదించగలరు నాతో? వాదించలేరు. సో కాబట్టి అలాగే నేను ఇంటర్ఫియర్ అవ్వను, అప్పుడు థాట్ ఏం చేస్తుంది? కామ్ అయిపోద్ది. ఇట్స్ వెరీ సింపుల్ కదా, అర్థమవుతుందండి. సో అప్పుడు ఇట్ కామ్స్ డౌన్. ఇంకోటి ఏంటవుతుందంటే ఆ థాట్ మూమెంట్ని మీరు అలాగే చూడడం వల్ల, ఖండించకుండా, ఒప్పుకోకుండా, ఏం చేయకుండా చూడడం వల్ల, తాకకుండా, ఆ నేచర్ ఆఫ్ థాట్ మీకు అర్థమవుతుంది. అంటే దాని యొక్క స్వభావం, దాని యొక్క స్వరూపం, అంటే ఎలా కదులుతుంది, ఎలాగ
స్టెప్ బై స్టెప్ దేనికి కనెక్ట్ చేసుకుంటుంది, వెంటనే ఎలాగెలాగ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అనేసి ఆ స్పీడు, ఆ కదలికలు అర్థమవుతాయి. తర్వాత ఏ కోపం అనేది కూడా ప్రతిదీ, ద్వేషం అనేది లేకపోతే భయం అనేది ప్రతిదీ ఏదో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఆధారపడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో దాంతో అటాచ్మెంట్ ఉంది దీనికి అని కూడా మీకు అర్థమవుతుంది. సో ఇలాగా మీకు అర్థం అవ్వడం మొదలుపెట్టిన కొలది ఏమవుద్దంటే దాని స్వభావం, స్వరూపం మీకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ది థాట్ ఫాల్స్ డౌన్, ద మూమెంట్ ఆఫ్ థాట్. దెన్ వాట్ ఈస్ దేర్? ఈజ్ దేర్ యాంగర్? ఈజ్ దట్ జెలసీ? ఆ పేరు అక్కర్లేదు, ఏదీ లేదు, ఏ మూమెంట్ లేదు. కాబట్టి దిర్ ఈజ్ ఓన్లీ సైలెన్స్. దిస్ ఈజ్ ది వే.